అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో కీలకంగా ఉన్న నేతలు, కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత టికెట్లను ఫైనల్ చేస్తున్నారు. సుమారు 100 మందితో కూడిన అభ్యర్థుల మొదటి జాబితాను వచ్చే వారంలో విడుదల చేయడానికి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఓవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన చేసేందుకు అధినేత రెడీ అవుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలో ఉండే తెలుగు తమ్ముళ్ల మొదటి జాబితాను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వారం రోజుల్లో విడుదల చేయనున్నారు. సుమారు 100 మందితో కూడిన అభ్యర్థుల జాబితా విడుదలకు కసరత్తు పూర్తయింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మొదటి విడత జాబితాను విడుదల చేసేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైంది. టికెట్ రేసులో ఉన్న ఆశావహుల జాబితాను పార్టీ అధ్యక్షుడు వడపోసి ఓ కొలిక్కి తీసుకొచ్చారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిని పూర్తి చేసి ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమవుతున్నారు పార్టీ అధినేత చంద్రబాబు. పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు కార్యకర్తల అభిప్రాయానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో మాదిరి కాకుండా ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి చెందిన అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతల అభిప్రాయం, వివిధ సర్వేల ద్వారా వచ్చిన నివేదికలను పరిశీలించుకుని ఒక అంచనాకు వస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా జరిగిన సమీక్షల్లో టికెట్ల అంశాన్ని పార్టీ అధినేత ఓ కొలిక్కి తీసుకొచ్చారు. ఖరారైన అభ్యర్థుల జాబితాను జిల్లాల పర్యటనలో ప్రకటించి పార్టీ క్యాడర్లో మరింత నూతనోత్సాహాన్ని తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో జిల్లాల పర్యటనకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారాన్ని విజయనగరం జిల్లా నుంచి శ్రీకారం చుట్టనున్నారు. రోజుకో జిల్లాలో పర్యటించే సీఎం పార్టీ కార్యకర్తలతో సమావేశమై వారితో చర్చించడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. రోడ్ షోలు, సమీక్షలు, సభలను నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 13 జిల్లాల పర్యటనలో భాగంగా ప్రతి 3 రోజులకు ఒక విరామం ఉండే విధంగా పార్టీ వర్గాలు షెడ్యూల్ని రూపొందించారు. ఇప్పటివరకు స్పష్టత రాని సీట్లపై ఆయా నియోజకవర్గాల నేతలతో సమావేశమై అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేయడానికి ఆ సమయాన్ని కేటాయించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ క్యాడర్లో నూతనోత్సాహాన్ని నింపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేతలు, కార్యకర్తలతో నేరుగా సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు జిల్లాలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన తీసుకురావాలని సూచించారు. పార్టీ అధినేత జిల్లాల పర్యటన పార్టీ క్యాడర్లో జోష్ను పెంచే విధంగా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పార్టీ క్యాడర్ కూడా అధినేత పర్యటనను విజయవంతం చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు.